అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ ఘటనలో కన్నుమూసిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించినట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వి చెప్పారు. రూపానీ కుటుంబ సభ్యుల నమూనాలతో మృతదేహం DNA సరిపోలిందన్నారు. దీంతో భౌతిక కాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. రాజ్కోట్లో విజయ్ రూపానీ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. గత గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విజయ్ రూపానీతో పాటు ఫ్లైట్ లో ఉన్న 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో చాలా మంది గుర్తుపట్టలేనంతగా కాలిపోయి చనిపోయారు. ఎవరి డెడ్ బాడీ ఎవరిదో గుర్తించడం కష్టంగా మారింది. దీంతో అధికారులు DNA పరీక్షలతో మృతదేహాల్ని గుర్తిస్తున్నారు. ఇప్పటిదాకా 32 మంది మృతుల DNA వారి కుటుంబ సభ్యుల జన్యు పరీక్షలతో సరిపోలినట్లు బీజే మెడికల్ కాలేజీ సీనియర్ డాక్టర్ ఒకరు చెప్పారు. DNA పరీక్ష నిర్వహించి ఇప్పటి వరకు 14 మంది మృతదేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.